వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ చివరి ఘట్టంకి వచ్చింది. సద్దుల బతుకమ్మ అసలు ఏ రోజు చేసుకోవాలనే దాని మీద అయితే ఒక చర్చ కొనసాగుతుంది. అలానే తెలంగాణలో ఉన్నటువంటి పండితులందరూ కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అది సోమవారమా మంగళవారమా ఏ రోజు అనేది అయితే ప్రజలకి వివరించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లో ఏదైతే కొనసాగుతుందో ఈ చర్చ, సద్దుల బతుకమ్మ సోమవారం చేసుకోవాలా మంగళవారం చేసుకోవాలా అసలు ఎప్పుడు చేసుకోవాలనేది అయితే అందరూ ఒక అయోమయంలో ఉన్నప్పుడు ఈ సమయంలో పండితులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరంగల్లోని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి దేవస్థాన ఆలయం ప్రధాన అర్చకులు శేషయ్య గారి మాటల్లో ఒకసారి విందాం. 2025 సంవత్సరం ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ ఏనాడు అన్న మీమాంస వచ్చింది. 10 రోజులు వస్తుంది నవరాత్రులు కాబట్టి పంచమి 2 రోజులు వచ్చింది కాబట్టి 2 రోజులు వచ్చినా 1 రోజు కిందనే లెక్క. రాత్రి శబ్దస్య తిథి లక్షణే అని శాస్త్రం చెప్పుకోండి. ఒక్కొక్కసారి 9 రోజులు 8 రోజులే వస్తాయి, కానీ 9 రోజుల కింద లెక్క. మనకు సద్దుల బతుకమ్మ ఏనాడు గురించి మొత్తం తెలంగాణలో ఉన్న పండితులంతా కూర్చొని తెలంగాణ విద్వత్ సభ మరియు తెలంగాణ మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు, అఖండ వైరాగ్య సంపన్నులు, సకల తంత్ర స్వతంత్రులు, సర్వతంత్ర స్వతంత్రులు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు కూడా సద్దుల బతుకమ్మ 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 మంగళవారం చేయడమే శాస్త్రీయంగా ఉంటుంది. కొంతమంది ఇది జానపదుల పండుగ, శాస్త్రానికి సంబంధం లేదు అని అంటున్నారు. తప్పు అది. ఎందుకు అంటే అమావాస్య నాడు మొదలవుతుంది. మగవాళ్ళేమో పితృ అమావాస్య నాడు బియ్యం ఇచ్చుకుంటారు. మరి ఆడవాళ్లకు కలియుగంలో స్వయంగా ఈ శ్రాద్ధాదులు నిర్వహించే వసతి లేదు కాబట్టి వాళ్ళు స్వధారూపంలో ఆ ఫలాన్ని ఎట్లా పొందాలి? స్వధారూపంలో ఉన్న అమ్మవారిని సేవించడం ద్వారా పొందాలి. కాబట్టి మధ్యాహ్నం బతుకమ్మను పేర్చుకుంటారు, ఆ అమ్మవారిని ఆరాధిస్తారు. మళ్ళీ రేపటి మర్నాటి నుంచి నవరాత్రి వ్రతం చేస్తారు. దుర్గాష్టమి నాడు సద్దులు చేయాలి. ఏ అమ్మవారు? బతుకమ్మ అయినా, భద్రమ్మ అయినా, పద్మాక్షి అయినా, దుర్గ అయినా, రాజరాజేశ్వరి అయినా, లలిత అయినా, ఇల్లమ్మ అయినా, పూజమ్మ అయినా, ఇవన్నీ కూడా ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపరా పశ్చైతాదుష్టమయ్యేవ నిశంత్యో మద్విభూతయ అని అమ్మవారే చెప్పింది. అన్ని రూపాలు అమ్మవారే కాబట్టి బతుకమ్మ కూడా ఆ జగన్మాత. స్త్రీలు ఆరాధించే నవరాత్రి వ్రతం ఈ బతుకమ్మ పండుగ. బలి అనేది నవమి నాడు చెయ్యాలి కాబట్టి సద్దులు అందరూ సద్దులు చేస్తారు. ఒక బతుకమ్మకే కాదు, ప్రతి దేవతకు సద్దులు చేస్తారు. సద్దుల బతుకమ్మగా ఎందుకు పేరు వచ్చింది? స్త్రీలు ఎక్కువగా మన దగ్గర స్త్రీలు ఎక్కువగా ఆడే పండుగ, చేసే పండుగ, ఆరాధించే పండుగ కాబట్టి దానికి సద్దుల బతుకమ్మ వచ్చింది. ఇందులో రోజు ఎక్కువ వచ్చింది కదా, రోజు కూడా ఎక్కువ వస్తే ఏం చేయాలని కూడా శాస్త్రం చెప్పింది కదా. రాత్రి శబ్దస్య తిథి లక్షణే. రాత్రి పదానికి రాత్రులు లెక్క కాదు, తిథే లెక్క అని కూడా చెప్పినాక పెద్దలు చెప్పారు, విద్వత్సభ చెప్పింది, పెద్ద మనుషులు చెప్పారు. ఇంకొంతమందికి గందరగోళానికి గురి చేస్తున్నారు. దాని అవసరం లేదు. అయినా కొంతమంటే జానతా వాపి బలి పూజాం తథాకృతం ఇచ్చుష్యామ్యహం ప్రీత్యా బన్నిమోహం తథాకృతం. తెలిసి చేసినా తెలియక చేసినా నా భక్తులు ఇచ్చే బలి పూజ హోమాలను అన్ని ఇష్టంగా స్వీకరిస్తాను అన్నది. కొంతమంది మన సోమవారం 29 నాడు చేద్దామని నిర్ణయించుకుంటే చేసుకున్నా పర్వాలేదు, కానీ మళ్ళీ 30 నాడు తప్పకుండా చెయ్యాలి సద్దుల అమ్మవారికి. విన్నారా? కాబట్టి దీని విషయంలో మనకు పెద్దమని ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే భగవద్గీత చెప్పింది. వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. ఈ వచనంతో అవుననవచ్చు కాదనవచ్చు, కానీ శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఇంత క్లియర్గా ఉన్నది, పెద్ద మనుషులు పండితులు ఇంత క్లియర్గా చెప్పారు. అయినా మనకు మీమాంస ఎందుకు అవసరం లేదు. సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు అమ్మవారికి సద్దులు చేయాలి, బతుకమ్మకు సద్దులు చేయాలి. కొంతమంది ముందు చేసినా కానీ వచ్చిన దండిగే లేదు, కానీ శాస్త్రం మనకు చెప్పిన పద్ధతి ప్రకారం పోతే మనకు శాస్త్ర విధిముత్సృత్య వర్తతే కామకారత అససిద్ధి సుఖమాప్నోతి రచ పరాంగతి ఉన్నది. కాబట్టి శాస్త్రీయంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేద్దాం.
విన్నారు కదా, వరంగల్లోనే ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి ఆలయంలోని ప్రధాన అర్చకులు శేషయ్య గారు అలానే వేద పండితులు అందరూ కలిసి కూడా మంగళవారం ఏదైతే ఈ నెల 30వ తారీఖున బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే తిథి కానివ్వండి, ఏదైతే వాళ్ళు అన్ని పంచాంగం చూసి మరీ చెప్పడం అయితే జరిగింది. తెలుగు ప్రజలందరూ కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మని 30వ తారీఖు చేసుకోవాల్సిందిగా వాళ్ళైతే నిర్ణయించి ప్రకటించడం జరిగింది. ఇక చూడాలి ప్రజలందరూ మరి సోమవారం చేసుకుంటారా లేక మంగళవారం రోజు చేసుకుంటారా. పండితులు అనుసరించి మన తెలుగు సాంప్రదాయాలని ఎవరైతే పండితుల ద్వారా మనం వాళ్ళు చెప్పిన విధంగా నడుస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా 30వ తారీఖు చేసుకోవాలంటూ కూడా సూచించడం జరుగుతుంది. కానీ మన తెలుగు ప్రజలు ఏం చేస్తారో చూడాలి. సోమవారమా మంగళవారమా ఏ రోజు సద్దుల బతుకమ్మని చేసుకోబోతున్నారో మనందరం అయితే వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి RN TV. కీప్ వాచింగ్.